సో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ పచ్చెనపప్పు వేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసి కనీసం గంట సేపు కానీ లేదా ముప్పావు గంట సేపు కానీ నానబెట్టుకోవాలి. ఇప్పుడు గంట తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి మనం గంట సేపు నానబెట్టుకునే పచ్చెనపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ పెట్టుకోవాలండి. 2 విజిల్ పెట్టుకోకూడదు. పచ్చెనపప్పు తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే మనం గంట సేపు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఈ రెసిపీకి పచ్చెనపప్పు అనేది బాగా ఉడకాలి. అలాగే మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం ఈ రెసిపీలో కారం వేయకూడదండి. కారానికి బదులుగా 5-6 ఎండుమిర్చి, 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే కూర అంత కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పచ్చెనపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేయకూడదండి. వాటర్ వార్చుకొని శనగపప్పుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని అలాగా లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరిని మిక్సీలో పట్టు కానీ లేదంటే కూరైనా వేసుకోవచ్చు. ఈ పచ్చెనపప్పు కొబ్బరి వల్ల చాలా టేస్ట్ బాగుంటుందండి. మనం ఇందులో కారం యాడ్ చేయకూడదు. కారానికి బదులుగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కూడా వేసుకోవాలి. అప్పుడే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలాగే స్కూల్ పిల్లలకు కూడా ఈ రెసిపీ చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలిపెట్టుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన శనగపప్పు కొబ్బరి కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎంతో టేస్టీ అయిన శనగపప్పు కొబ్బరి కూర రెడీ. థ్యాంక్ యూ.